Hello friends, welcome to Analysis Academy. ఫ్రైడే సెబీ ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి అండ్ ట్రేడర్స్ కి కొన్ని డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్స్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. సో ఫ్రైడే సెబీ రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్ ఏంటి, ఆ సర్క్యులర్ లో ఏ పాయింట్స్ ఉంది, ఈ సర్క్యులర్ వల్ల మార్కెట్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండవచ్చు, మనకి అంటే రీటైల్ ట్రేడర్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండవచ్చు అని ఈ వీడియోలో కంప్లీట్లీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ సెబీ సర్క్యులర్ లో ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపెంట్స్ కి షార్ట్ సెల్లింగ్ ని బ్యాన్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇక మీద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ షార్ట్ సెల్లింగ్ చెయ్యకూడదు అని ఫస్ట్ పాయింట్ ని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? లెట్స్ సే మార్కెట్ అప్సర్ కి వెళ్తుంది అంటే తక్కువ ప్రైస్ లో బై చేసి ఎక్కువ ప్రైస్ లో సెల్ చేయడం జరుగుతుంది. కానీ ఒక స్టాక్ డౌన్ సైడ్ కి వెళ్తుంది అంటే ఎక్కువ ప్రైస్ లో సెల్ చేసి తక్కువ ప్రైస్ లో బై చేయడం జరుగుతుంది. మన దగ్గర లేని కొన్ని స్టాక్స్ ని సెల్ చేయవచ్చు, ప్రైస్ పడిపోయిన తర్వాత బై చేయవచ్చు. మన దగ్గర అసలు స్టాక్సే ఉండవు, స్టిల్ వీ కెన్ ఏబుల్ టు సెల్ ద స్టాక్స్. ప్రైస్ పడిపోయిన తర్వాత తక్కువ ప్రైస్ లో బై చేసి ఇక్కడ ప్రాఫిట్ ని చేయడం జరుగుతుంది. మార్కెట్ లో ఆప్షన్స్ ని గానీ షార్ట్ సెల్లింగ్ అనే ఒక ఫెసిలిటీని గానీ ఎందుకు తీసుకొచ్చారు అంటే బిగ్ ప్లేయర్స్ ఒక పోర్ట్ఫోలియోలో రిస్క్ అనేది పెరిగేటప్పుడు ఇలా షార్ట్ సెల్లింగ్ చేసి లేదా పుట్ ఆప్షన్స్ ని బై చేసి వాళ్ళ పొజిషన్స్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఇలాంటి ఫెసిలిటీ అనేది ఇన్వెస్టర్స్ కి ఇవ్వడం జరిగిందనమాట. ఓన్లీ హెడ్జింగ్ కి మాత్రమే ఉపయోగించాల్సిన షార్ట్ సెల్లింగ్ అనే ఫీచర్ ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ట్రేడర్స్ స్మార్ట్ గా ఆలోచించి ఏదో ఒక స్టాక్ లో నెగిటివ్ న్యూస్ వచ్చింది అని తెలిసిన వెంటనే హ్యూజ్ క్వాంటిటీతో ఆ స్టాక్ లో సెల్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ స్టాక్ లో నెగిటివ్ న్యూస్ ఉంది, ఆన్ టాప్ ఆఫ్ దట్ హ్యూజ్ క్వాంటిటీతో ఈ స్టాక్ ని సెల్ చేసేటప్పుడు స్టాక్ ప్రైస్ ఏమవుతుంది? పడిపోతుంది. స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పడిపోతుందో తక్కువ ప్రైస్ లో అగైన్ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ బై చేయడానికి ప్రయత్నిస్తారు. బిట్వీన్ లో ఉన్న ప్రైస్ డిఫరెన్స్ అనేది వీళ్ళకి ప్రాఫిట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇలాగే షార్ట్ సెల్లింగ్ ని చేస్తారన్నమాట. దీనికి ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే అదానిలో హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. డ్యూ టు దట్ ఆ స్టాక్ ప్రైస్ అనేది డ్రాస్టికలీ పడిపోయింది. హిండెన్బర్గ్ వాళ్ళు బాండ్స్ ని మాత్రమే సెల్ చేశారు, షేర్స్ ని సెల్ చేయలేదు. కానీ అదర్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అదాని స్టాక్ లో షార్ట్ సెల్ పొజిషన్స్ ని క్రియేట్ చేసి హ్యూజ్ ప్రాఫిట్ ని చేశారన్నమాట. ఇది వాళ్ళకి అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కి ప్రాఫిట్ గా ఉండవచ్చు, నో ప్రాబ్లం. కానీ లెట్స్ సే ఒక కామన్ మ్యాన్ స్టాక్ మార్కెట్ లో ఉన్నాడు, అతను అదాని స్టాక్ లో కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కి వచ్చిన న్యూస్ అనేది కామన్ మ్యాన్ కి రాదు కదా. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, మార్కెట్ ఇప్పుడు పడుతూ ఉంది, నేను 5 years కి 10 years కి ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు అని స్టాక్స్ ని అలాగే హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ షార్ట్ సెల్లింగ్ జరిగింది. ఈ అదాని స్టాక్ ఫండమెంటల్స్ లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అంత ఈజీలీ ఒక కామన్ మ్యాన్ కి తెలియదు అనమాట. ఎప్పుడైతే ఆ స్టాక్ డ్రాస్టికలీ కిందకి పడిపోతుందో అప్పుడు ఈ కామన్ మ్యాన్ ఈ స్టాక్ లో ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉండవచ్చా, ఈ స్టాక్ ఇంతగా పడిపోతుంది అని అనలైజ్ చేయడానికి స్టార్ట్ చేశాడు. అంత లోపల ఈ కామన్ మ్యాన్ యొక్క క్యాపిటల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని మైండ్ లో పెట్టుకుని సెబీ వాళ్ళు ఇలా షార్ట్ సెల్లింగ్ ని చేయకూడదు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక స్టాక్ లో షార్ట్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రియార్ గా ఎక్స్చేంజ్ కి ఇంటిమేట్ చేయాలి అని సెకండ్ రూల్ ని ఆ సర్క్యులర్ లో మెన్షన్ చేయడం జరిగింది. షార్ట్ సెల్లింగ్ అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి బ్యాన్ అయింది. ఇన్ కేస్ మీరు సెల్ చేసినా కూడా ఈ పర్టికులర్ స్టాక్ లో షార్ట్ సెల్లింగ్ చెయ్యబోతున్నాము అని ఎక్స్చేంజ్ కి ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేసిన తర్వాతనే వాళ్ళు షార్ట్ సెల్లింగ్ ఆర్డర్ ని ప్లేస్ చేయాలి. ఇందువల్ల ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ స్టాక్ లో ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉండింది అంటే లేదా ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉండింది అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటిమేట్ చేసేటప్పుడు ఒక కామన్ మ్యాన్ కి కూడా న్యూస్ వెళ్ళి చేరుతుంది. అప్పుడు ఆ కామన్ మ్యాన్ సో నెగిటివ్ న్యూస్ వచ్చేటప్పుడు ప్రైస్ అనేది పడిపోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ స్టాక్ ని సెల్ చేయాలా వద్దా అని ఒక ఇన్ఫార్మడ్ డిసిషన్ ని తీసుకోవచ్చు. ఇలా మార్కెట్ లో జరిగేటప్పుడు ఒక కామన్ మ్యాన్ యొక్క క్యాపిటల్ అనేది సేవ్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇంట్రాడే ట్రేడింగ్ చెయ్యకూడదు అని సెబీ ఈ సర్క్యులర్ లో మెన్షన్ చేశారన్నమాట. అంటే ఈ రోజు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఒక పొజిషన్ ని తీసుకుంటున్నారు అంటే ఏ రీజన్ కైనా ఆ పొజిషన్ ని ఇంట్రాడేలో క్లోజ్ చేయకూడదు. నెక్స్ట్ డే మాత్రమే ఆ పొజిషన్ ని క్లోజ్ చేయాలి. సో డెలివరీకి మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ చేయకూడదు అని ఇంకో రూల్ ని తీసుకొచ్చారన్నమాట. ఇందువల్ల మార్కెట్ లో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అని అడిగితే ఈ పర్టికులర్ రూల్ వల్ల మాత్రం మార్కెట్ లో కొంచెం ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ స్టాక్ ప్రైస్ అప్సైడ్ కి వెళ్తూ ఉంది అంటే ఈ అప్సైడ్ మూమెంటం లో రీటైల్ ట్రేడర్స్ కూడా ఎంటర్ అవుతారు. తర్వాత ఈ ప్రైస్ ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మ్యానిపులేట్ చేసి మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేసేవారు. మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంది అని ఎవరైనా ఇక్కడ సెల్ చేసి ఉంటే అగైన్ మార్కెట్ ని అప్సైడ్ కి పుష్ చేసేవారు. సో ఇలా మార్కెట్ లో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏ ప్రైస్ లెవెల్స్ లో బై చేయాలి, ఏ ప్రైస్ లెవెల్స్ లో సెల్ చేయాలి అని డిసైడ్ చేసి
బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరిగేదన్నమాట. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతుంది. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఈ రోజు బై చేస్తే రేపు మాత్రమే సెల్ చేయగలరు. ఈ రోజే ఇంట్రాడేలోనే వాళ్ళ పొజిషన్స్ ని వాళ్ళు సెల్ చేయలేరు. ఎస్పెషల్లీ ఈ పాయింట్ మార్కెట్లో ఏదైనా ఇంపాక్ట్ ని తీసుకొస్తుందా అంటే డెఫినెట్లీ ఈ పాయింట్ యొక్క ఇంపాక్ట్ అనేది మనం రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్లో చూడవచ్చు. కానీ ఇది పర్మనెంట్ అయితే కాదు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సర్కులర్ వల్ల రీటైల్ ట్రేడర్స్ కి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. రీటైల్ ట్రేడర్స్ ఇంట్రాడేలో సెల్ చేయవచ్చు అండ్ బై చేయవచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా స్టాక్ లో పుట్ ఆప్షన్ బై చేస్తున్నారా, కాల్ ఆప్షన్ బై చేస్తున్నారా, నో ప్రాబ్లం. పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ని బై చేస్తూ మీరు స్టాక్ ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేయవచ్చు. ఇండెక్స్ లోనూ ఎటువంటి చేంజెస్ లేదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలోనూ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ ని రెగ్యులర్ గా బై చేయవచ్చు, సెల్ చేయవచ్చు. అందులోనూ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇన్ కేస్ మీరు స్టాక్ ఫీచర్స్ ని సెల్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక పాయింట్ ని సెబీ మెన్షన్ చేసిందన్నమాట. ఇన్ కేస్ ఫీచర్స్ ని సెల్ చేస్తున్నారు అంటే దీనికి కాంట్రాడిక్టింగ్ గా ఉన్న ఒక పొజిషన్ ని మీరు తీసుకోవాలి. లెట్స్ సే అడానీలో మీరు ఫీచర్ ని సెల్ చేస్తున్నారు అంటే మీరు డౌన్ సైడ్ కి పొజిషన్ ని తీసుకుని ఉంటారు. సో మీ పొజిషన్ ని ఒక కాల్ ఆప్షన్ ని తీసుకుని హెడ్జ్ చేసుకోవాలి. నేకెడ్ ఫీచర్స్ ని సెల్ చేయకూడదు. ఇది రీటైల్ ట్రేడర్స్ కి అప్లికేబుల్ అవుతుంది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇది ఒక కామన్ రూల్, ఇద్దరికి అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఎఫ్ఎన్ఓ స్టాక్స్ లో మీరు సెల్ చేస్తున్నారు అంటే దానికి ఆపోజిట్ లో ఒక పొజిషన్ ని హెడ్జ్ చేసి మీరు సెల్ చేయాల్సి ఉంటుంది. యూజువల్ గా ఒక పొజిషన్ ని హెడ్జ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఫీచర్స్ ని సెల్ చేసి ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ని బై చేస్తాం. సో అలాగే దీన్ని ఇప్పుడు మ్యాండేటరీ చేశారన్నమాట. కంపల్సరీ మీరు సెల్ చేస్తున్నారు అంటే ఒక బై పొజిషన్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. సో ఓవరాల్ సెబీ రిలీజ్ చేసిన ఈ డేటాని చూస్తుంటే ఇది రీటైల్ ట్రేడర్స్ కి అడ్వాంటేజ్ గానే ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ అనేది రీటైల్ ట్రేడర్స్ కి చాలా అడ్వాంటేజ్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ షార్ట్ సెల్లింగ్ చేయాలి అంటే ఫస్టే ఎక్స్చేంజ్ కి ఇన్ఫార్మ్ చేయాలి, ఆర్డర్ ని నేను ప్లేస్ చేస్తున్నాను అని. అది కొంతవరకు రీటైల్ ట్రేడర్స్ ని సెక్యూర్ చేస్తుంది. సెకండ్ థింగ్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇంట్రాడే చేయకూడదు. ఇంట్రాడే చేయలేరు అంటే సేమ్ డేలో వాళ్ళు పొజిషన్స్ ని క్లోజ్ చేయలేరు. మార్కెట్ ని అప్సైడ్ కి తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళు మార్కెట్ లో బై పొజిషన్ ని తీసుకోవచ్చు, కానీ దాన్ని రేపే సెల్ చేయాలి. ఇన్ కేస్ మార్కెట్ ని వాళ్ళు డౌన్ సైడ్ కి తీసుకురావాలి అంటే ఆల్రెడీ బై చేసిన పొజిషన్ ని సెల్ చేయకుండా కొత్తగా సెల్ పొజిషన్ ని క్రియేట్ చేసే మార్కెట్ ని డౌన్ సైడ్ కి తీసుకురావాలి. ఇది కొంతవరకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఆర్ ట్రేడర్స్ కి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయవచ్చు, నాట్ ఫర్ రీటైల్ ట్రేడర్స్. షార్ట్ సెల్లింగ్ ని బ్యాన్ చేసేసారు, రేపు మార్కెట్ క్రాష్ అయిపోతుంది అని ఎవరు వరి అవ్వకండి. ప్రైస్ యాక్షన్ మీకు ఇంటిమేట్ చేస్తుంది. ఎంత పెద్ద సెల్లింగ్ వచ్చినా కూడా మార్కెట్ లో ఒక రిట్రేస్మెంట్ అనేది రావాలి. రిట్రేస్మెంట్ తర్వాత మార్కెట్ అగైన్ డౌన్ సైడ్ కి మూమెంటం చేయాలి. సో ఈ పాయింట్ ని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఐ హోప్ సెబీ రిలీజ్ చేసిన సర్కులర్ రిలేటెడ్ ఉన్న అన్ని డౌట్స్ ని మీకు క్లారిఫై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెబీ న్యూ రూల్స్ గురించి వరి అవుతుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.